నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. హైదరాబాద్లోని ప్రజాభవన్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూలంకుషంగా చర్చించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజాభవన్లో సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పెండింగ్ సమస్యలను 3 అంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురేసి అధికారులతో ఒక కమిటీ, 2 రాష్ట్రాల మంత్రులతో మరొక కమిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా పరిష్కారమవని వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల రాకతో ప్రజాభవన్ సందడిగా మారింది. భేటీ సందర్భంగా ఇద్దరు సీఎంలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ మంత్రులు, అధికారులను పరిచయం చేయగా, చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రులు, అధికారులను పరిచయం చేశారు. అనంతరం దాదాపు 2 గంటల పాటు సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. త్వరలోనే సీఎస్లు, ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొనున్నారు. అక్కడ పరిష్కారం అవని అంశాలపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ 2 అంచెల్లో అంగీకారం కుదిరిన అంశాలకు ఇద్దరు సీఎంలు ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అధికారులు, మంత్రుల కమిటీల్లో తేలని అంశాలను ముఖ్యమంత్రుల వద్ద చర్చించి పరిష్కారం కనుగొనాలని అంగీకారానికి వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు నిర్ణయించిన సమయానికి ముందే చేరుకున్నారు. సుమారు 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజాభవన్కు చేరుకున్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. బట్టి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సైతం చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందించారు. సమావేశం ప్రారంభమైన తొలుత చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు రచించిన నాగొడవ పుస్తకాన్ని బహూకరించారు. చంద్రబాబు సైతం రేవంత్, బట్టి విక్రమార్కలను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేశారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, దాని సంస్థలకు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. యూనివర్సిటీ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఉత్సమ్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ వార్షిక అవార్డులు ఉపన్యాస కార్యక్రమంలో మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్సార్ యూనివర్సిటీలో స్థానిక విద్యార్థులకు 20% రిజర్వేషన్ను కల్పించామన్నారు. స్థానిక విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని వైస్ ఛాన్సలర్ను ఈ సందర్భంగా కోరారు. నల్సార్ విశ్వవిద్యాలయం దేశంలోనే అగ్రశ్రేణి న్యాయ పాఠశాలగా ఎదుగుతోందని కొనియాడారు. న్యాయ వ్యవస్థ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి అత్యున్నత గౌరవం ఉందన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో 100 ఎకరాల స్థలంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన హైకోర్టు సముదాయం త్వరలోనే రాబోతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థకు మద్దతుగా తెలంగాణ అంతటా అన్ని స్థాయిలలో అద్భుతమైన కోర్టు సౌకర్యాలను నిర్మిస్తామన్నారు ఉత్తమ్. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు పాల్గొన్నారు. దేశంలోని ప్రతి జిల్లాకు సహకార బ్యాంకు, పాల ఉత్పత్తిదారుల సంఘం ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అలాగే వచ్చే 5 ఏళ్లలో సహకార సంస్థలేని 2 లక్షల గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన సహకార్ సే సమృద్ధి కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. నానో యూరియా, నానో డిఏపిపై 50% సబ్సిడీని ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వాటి ఉపయోగం ఉత్పత్తిని పెంచుతుందని, భూసారాన్ని కూడా కాపాడుతుందన్నారు. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ని స్థాపించిందని తెలిపారు.
కేంద్రం త్వరలో జాతీయ సహకార విధానాన్ని తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో 1100 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పడ్డాయని చెప్పారు అమిత్ షా. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2000 కోట్ల విలువైన బాండ్ల జారీతో మరిన్ని సహకార సంస్థల సంక్షేమం కోసం పనిచేయగలదని నొక్కి చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా వెనుకబడిన 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో శ్రేయస్సును తీసుకురావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ సహకార సే సమృద్ధికి పిలుపునిచ్చారని తెలిపారు. టీచర్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఏడాది జూన్ నెలలో ఒకసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహించనున్నారు. ఇక ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికే డిఎస్సి రాసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులను డిఎస్సిలో వెయిటేజీ ఇవ్వనున్నారు. గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవిత కాలానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డిఎస్సిలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్లు తెలిపారు. కొన్ని సమస్యలు పరిష్కరించడానికి సులభతరం లేనందున కమిటీ వేసేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం భేటీ వివరాలను తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డిలతో కలిసి వివరాలను వెల్లడించారు. గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించామని తెలిపారు. సమస్యలన్నింటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని మేం భావించలేదని, వాటిని కొలిక్కి తెచ్చేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. అందుకే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చామని, సమస్యల పరిష్కారానికి 3 దశల్లో పరిష్కారం చూపాలని నిర్ణయించామన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని 2 వారాల్లో వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీ వేయాలని తీర్మానించామని, మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమంత్రులు ఆమోదం తెలుపుతారన్నారు. మంత్రుల స్థాయిలో తేలని సమస్యలను 2 ముఖ్యమంత్రులు పరిష్కార మార్గాలు కనుగొంటారని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని, వీటితో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. యాంటీ నార్కోటిక్స్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోందని, సైబర్ నేరాలకు సంబంధించి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అడిషనల్ డీజీ స్థాయిలో 2 రాష్ట్రాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేస్తామని బట్టి వివరించారు. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. రానున్న 24 గంటల్లో వర్షాల ప్రభావంతో ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఇవాళ రేపు ఉదయం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే 2027 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ సేనను కాంగ్రెస్ ఓడిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అయోధ్య లోక్సభ స్థానంలో పోటీ చేస్తే ఓటమి తప్పదని సర్వేల్లో తేలడంతో ప్రధాని మోదీ సేఫ్గా వారణాసి నుంచే పోటీ చేశారని విమర్శించారు. 2027లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ తప్పకుండా ఓడించి తీరుతుందని రాహుల్ గాంధీ జోస్యం చేశారు. రాజ్కోట్ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు గుజరాత్కు వెళ్లారు రాహుల్ గాంధీ. అనంతరం అహ్మదాబాద్లోని రాజీవ్ గాంధీ భవన్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఉనికి సిద్ధాంతం గుజరాత్లోనే పురుడు పోసుకున్నాయన్నారు. బ్రిటిషర్లు మన దేశాన్ని పీడిస్తున్నప్పుడు వెలుగుబాటలు చూపిన దార్శనికుడు మహాత్మా గాంధీ కూడా గుజరాతీయే అని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే కాంగ్రెస్లో ఎవరూ భయపడరని, బీజేపీలో మాత్రం మోదీని చూసి అందరూ భయపడుతున్నారని ఆయన కామెంట్ చేశారు. అలనాడు అయోధ్య రామమందిరం కోసం అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర జరిగిందన్నారు. కానీ రామమందిరం ప్రారంభోత్సవంలో మాత్రం అదానీ, అంబానీ కనిపించారని, పేదలు కనిపించలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. కడప జిల్లా ఇడుపులపాయ ఐఐటీలో గంజాయి పట్టుబడడం సహా ఇటీవల జరిగిన పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇడుపులపాయ ఐఐటీలో ఆయన పర్యటించారు. ఐఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా సహా కోర్ కమిటీ సభ్యులతో భూమిరెడ్డి సమీక్షించారు. ఐఐటీలో అసాంఘిక కార్యకలాపాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆందోళన చెందారని తెలిపారు. కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. కళాశాలలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని భూమిరెడ్డి హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో రేషన్ బియ్యాన్ని ఓ ఎండియు ఆపరేటర్ పక్కదారి పట్టించారు. పట్టపగలే వాహనం లోపల నుంచి బియ్యాన్ని దించి రిక్షా బండిపై తరలించారు. స్థానికులు ప్రశ్నించినా లెక్క చేయలేదు. వీడియో తీస్తున్నా జంకకుండా ఎవరికైనా పంపించుకో అని బరితెగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. రేషన్ మాఫియాపై అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరిని జెడ్పీ సీఈఓ గ్లోరియా సస్పెండ్ చేశారు. 1,36,00,000 రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఓ రాజేశ్వరి, ఎగువ శ్రేణి సహాయకుడు రాజశేఖర్ రెడ్డిపై వేటు వేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో 6 ఏళ్లుగా పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ సునీల్ కుమార్ నేరానికి పాల్పడ్డారు. 4 ఏళ్లుగా ఒకే పనికి 2 సార్లు బిల్లులు పెడుతూ డబ్బు భారీగా కాజేశారు. ఈ విషయమై కార్యాలయ సిబ్బంది మార్చిలో ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా జిల్లా పరిషత్ కార్యాలయంలో విచారణ జరిపి సునీల్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో 1,36,00,000 దుర్వినియోగమయ్యాయి. కంప్యూటర్ ఆపరేటర్ దుర్వినియోగం చేశాడనే దాని మీద మేము విచారించి దానికి బాధ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పనిచేసినటువంటి రాజేశ్వరి, ప్రెసెంట్ ఏవో, అట్లాగే సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి, వీరిద్దరూ అప్పుడు నిధుల దుర్వినియోగం విషయంలో ఆపరేటర్ 1,36,00,000 అతని సొంత ఖాతాకు తరలించుకున్నటువంటి అభియోగంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాని మీద మేము విచారించి రిపోర్టు తెప్పించుకుని ఎంపీడీఓ గారి దగ్గర నుంచి వారిద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. వారిద్దరి మీద ఛార్జెస్ ఫైల్ చేస్తున్నాము. వారిచ్చే వివరణను బట్టి మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ని వారి మీద నియమిస్తాం. కర్నూలులో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మేయర్ రామయ్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఆ పార్టీ కార్యాలయాన్ని నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. నిబంధనలకు అనుగుణంగానే కార్యాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం, జీవోల ప్రకారమే ఇక్కడ దేన్ని అతిక్రమించి జరగలేదు. ల్యాండ్ లీజ్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్లు కూడా గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ ఉండదు. ఫైనల్ అప్రూవల్ లో VLT కట్టాం. అప్రూవల్స్ కు డిపార్ట్మెంట్ పరంగా అప్లై చేయడం జరిగింది. ఏదైతే లింక్ డాక్యుమెంట్ గవర్నమెంట్ స్థలాలకు లింక్ డాక్యుమెంట్ లేదనే దాంతో వాళ్ళు షార్ట్ ఫాల్ లో పెట్టడం జరిగింది. ఆ షార్ట్ ఫాల్ సర్టెన్ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్ గా పర్మిషన్ తీసుకునేట్టే లెక్క అనేది రూల్ చెప్తాను. దాని ప్రకారమే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది తప్ప ఎక్కడ అతిక్రమించలేదు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయోత్సవ ర్యాలీ విజయవాడ ఏలూరు జాతీయ రహదారిపై వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపించింది. యార్లగడ్డ అనుచరులు హైవేపై బాణాసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. దీంతో విజయవాడ రామవరప్పాడు నుంచి గన్నవరం వెళ్లే రోడ్డులో దాదాపు 2.5 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
విమానాశ్రయానికి వెళ్లేవారు ట్రాఫిక్లో చిక్కుకొని నానా అవస్థలు పడ్డారు. కొందరు సమయానికి ఫ్లైట్ అందుకోలేకపోయారు. హంగు ఆర్భాటాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆదేశాలకు విరుద్ధంగా యార్లగడ్డ ర్యాలీ నిర్వహించారంటూ స్థానికులు మండిపడుతున్నారు. దేవుడు దిగివస్తే తప్ప తనను అధ్యక్ష ఎన్నికల నుంచి ఎవరూ తప్పించలేరని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చల్లో తాను తేలిపోవడం ఒక విషాద ఎపిసోడ్గా వివరించారు. డెమోక్రటిక్ పార్టీ నామినీ తానేనని, పోటీ నుంచి వైదొలగడం లేదని పునరుద్ఘాటించారు. తుది వరకు పోరాడుతానని, నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్తో చర్చ జరిగినప్పుడు అలసిపోయానని, అనారోగ్యంతో ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో వైద్యులు కూడా తమ వెంట ఉన్నారని బైడెన్ వివరించారు. ట్రంప్ పచ్చి అబద్ధాల కోరు అని, ఆ చర్చలో 28 సార్లు అబద్ధాలను చెప్పారని ఆరోపించారు. ప్రతిరోజు తాను అనేక పరీక్షలను ఎదుర్కొని వాటిలో పాస్ అవుతూ వచ్చారని తెలిపారు. తన వయస్సు గురించి పదే పదే అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 1.5 కోటి ఉద్యోగాలు కల్పించిన తాను మరీ ముసలివాడినేమీ కాదని 81 ఏళ్ల బైడెన్ చెప్పారు. తనకంటే అధ్యక్ష పదవికి అర్హులు ఎవరూ లేరని బైడెన్ తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైసీపీ నాయకులు నాడు నేడు పథకం పేరుతో నిధులు దోచేశారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని బీవీఆర్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఏదైనా సమస్య వస్తే తనకు నేరుగా ఫోన్ చేయాలని విద్యార్థినులకు మంత్రి నిమ్మల చెప్పారు. గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి మాయ చేసింది, మభ్య పెట్టింది ప్రజలందరినీ కూడా. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య 6 లక్షల మంది తగ్గారంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు విద్యలో కూడా తీసుకోవడం వల్లే అటువంటి దుస్థితి వచ్చింది. మరి అది చేత రేపు రాబోయే రోజుల్లో మీకు అన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని. ఒడిశాలో పూరి జగన్నాథుడి రథయాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి జగన్నాథుడు, అమ్మవార్లు బలభద్ర, సుభద్ర రథాలను అలంకరిస్తున్నారు. 3 రథాలు, నందిఘోష, తాళధ్వజం, దర్పదాలను పూరి శ్రీమందిరం సింహద్వారం వద్దకు చేర్చారు. జగన్నాథుడి రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. నలుమూలల నుంచి ఈ రథయాత్ర సందర్శనకు వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ 315 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 7న ప్రారంభమై 9 రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో లక్షల మంది భక్తులు ఆ జగన్నాథుడిని దర్శించుకుంటారు. ఈ ఏడాది యాత్ర జరిగే క్రతువు 2 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం 2 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ద్వారా 5,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కార్పొరేషన్ భూములపై అప్పు తీసుకునేందుకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఆయా భూముల అభివృద్ధి, కేటాయింపులు తదితర రూపంలో నిధులు సమీకరించాల్సి ఉంటుంది. రుణాల ద్వారా నిధుల సమీకరణ కోసం అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక కోసం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ జారీ చేసిన TGIIC టెండర్ దాఖలుకు 12వ తేదీ వరకు గడువిచ్చింది. సాంకేతిక బిడ్లను 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు, ఆర్థిక బిడ్లను ఆ తర్వాత తెరుస్తారు. ఎంపికైన బ్యాంకర్ బాండ్లు జారీ చేసి కనీసం 5,000 కోట్ల రూపాయలను సమీకరించి కార్పొరేషన్కు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా 5,000 కోట్ల మొత్తాన్ని సమీకరించి సంతృప్తికరంగా ఉంటే అదనంగా మరో 12 నెలల వరకు పొడిగించే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఆ సమయంలో అదనంగా మరింత మొత్తాన్ని బ్యాంకర్ సమీకరించాల్సి ఉంటుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.